See, now you must always remember the book of Hebrew is a book of argument. ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే హిబ్రూ పత్రిక అనేది తర్కవాదనలు కలిగిన పత్రికను మీరు గుర్తుపెట్టుకోవాలి. Paul arguing with the hard-hearted Messiah rejected Jews. మరి ఇక్కడ పౌలు ఎవరితో వాదిస్తున్నాడు తెలుసా? కఠినపరచబడిన మెస్సియాని వ్యతిరేకించిన యూదులతో ఇక్కడ తర్కిస్తూ ఉన్నాడు. He himself was one of them, the chief among them. ఒకప్పుడు ఆయనే వాళ్ళలో ప్రధానుడిగా ఉన్నాడు. Before on the way to Damascus he was worst. దమస్కోకు వెళ్ళక ముందు ఆ గుంపులో మొట్టమొదటి ప్రధానుడిగా ఉన్నటువంటి వాడు పౌలు. To him this Melchizedek was a blasphemy. మరి అతనికి మెల్కీసెదెక్ అంటే ఒక తప్పుడు బోధ. But now after being redeemed, ఎప్పుడైతే పౌలు విమోచించబడ్డాడో, now his eyes are open. ఇప్పుడు తన కన్నులు తెరవబడ్డాయి. His spiritual eyes are open. తన యొక్క ఆత్మ సంబంధ నేతలు తెరవబడి Now he understands. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు, who is this Messiah? ఈ మెస్సియా ఈయనే. Now he knows while he is telling them about Messiah what questions a Jew will have. ఇప్పుడు పౌలుకు తెలుసు మెస్సియా గురించి వారికి చెప్తున్నప్పుడు వారు నాకు ఏమేమి ప్రశ్నలు వేస్తారో ముందుగానే తెలుసు ఇప్పుడు పౌలుకి. In Philippians chapter 3, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో I think it is verse 4, 5 and 6, 4, 5, 6 వచనాల్లో Paul says his quality is degree. అక్కడ పౌలు యొక్క అర్హతలు, విద్యార్హతలు అక్కడ మనకు కనబడతాయి. ఆయన మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ, MTH, MD అన్ని చేశాడు. మాస్టర్ ఆఫ్ డివినిటీ, MTH అన్ని చేశాడు. అక్కడ అన్ని చేశాడని ఆయన చెప్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు అన్ని. ఇప్పుడు సర్టిఫికేట్ అన్ని నేను కుప్పేలేశాను. ఇక నాకున్నటువంటి అర్హతలన్నీ నేను ఎందుకంటే యేసు ప్రభువుని తెలిసిన తర్వాత, యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఏం పనికిరాదు, ఏమి పనికిరావు ఇవన్నీ. ఒక సర్టిఫికేట్ పనికి వచ్చేది, ఒకే ఒక సర్టిఫికేట్ పనికి వస్తుంది. ఆయన వెనకాల వెళితే ఆయన చెప్పే మాట వింటే అదే సర్టిఫికేట్, పెద్ద సర్టిఫికేట్. ఆయన వెంబడిస్తే చాలు అదే పెద్ద సర్టిఫికేట్. ఇప్పుడు దాకా ఈ సర్టిఫికేట్ అన్ని తీసుకొని అని చెప్పి తిరిగేవాడు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ పక్కన పెట్టాడు, యేసు ప్రభువునే తీసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని తీసుకున్నాడు. హల్లెలూయా. మాకు కావాల్సినదే ఈ బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్ కాదు, మనకు కావాల్సిన బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్స్ కాదు. చాలా ఇంపార్టెంటే, అవి కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఆయన కూడా చాలా బైబిల్ కాలేజ్ అటెండ్ చేశాడు. ఎందుకంటే పౌలు కూడా విద్యాభ్యాసం చేశాడు బైబిల్ కాలేజీల్లో. గమాలియేల్ దగ్గర నేర్చుకోవాలంటే ఈ సాధారణ కాదు. గమాలీయేలు పాదం దగ్గర విద్యాభ్యాసం చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. నేను అమాయకునే, ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎస్కేప్ అవుతున్నారు. నేను అమాయకుడు కాబట్టి మీరు తప్పించుకుంటున్నాడు. గమాలియేల్ దగ్గర బైబిల్ కాలేజీకి వస్తే తోలు తీసేస్తాడు. గమాలీయేలు దగ్గర అయితే ఖచ్చితంగా తోలు తీసేస్తాడు ఆయన. అట్లాంటిది. So he studied. ఆయన చదివాడు. But more than his studies, he wanted to know who Jesus is. ఆయన విద్యార్హతలు చదువు కంటే కూడా ఇంకా యేసు ఎవరో అని తెలుసుకోవాలనుకున్నాడు. So now he is making an argument. ఇప్పుడు యూదులతో ఇక్కడ తర్కిస్తూ ఉన్నాడు. And as a పక్కా Jew, he knows what their thinking is. ఒక యూదునిగా వారి యొక్క ఆలోచన విధానం ఏంటో పౌలుకి ఖచ్చితంగా మొత్తం అర్థమైంది. ఒక దొంగకి ఇంకొక దొంగ ఆలోచన కరెక్ట్గా అర్థం అవుతుంది. ఒక దొంగ గురించి ఇంకొక దొంగకి బాగా తెలుసు అనమాట. చూసిన వెంటనే ఓహో ఈయన కూడా మా వాడే, చూసిన వెంటనే నా కేటగిరీ అనుకుంటాడు. అట్లాగే పౌలుకు తెలుసు ఈ యూదుల బుద్ధి. పౌలుకు కూడా తెలుసు యూదుల బుద్ధి ఏంటో, ఏమేం ప్రశ్నలు అడుగుతారు, ఏం ప్రశ్నలు అడుగుతారు. దానికే హీబ్రూస్ చాప్టర్ స్టార్టింగ్లే ఆయన ఒక బాంబు వేశాడు వాళ్ళు. అందుకే దానికోసం హెబ్రీ పత్రిక ప్రారంభంలోనే ఒక బాంబు వేశారు వాళ్ళ మీద. ఫస్ట్ బాంబు వేశారు, మొట్టమొదటి బాంబు. ఏంటి బాంబు ఇది? ఏం బాంబు ఇది? ఏం బాంబు అది? ఎంత పెద్ద బాంబు వేస్తున్నావే, ఈ బాంబు కరెక్ట్ బాంబా లేకపోతే వాళ్ళు ప్రశ్న అడుగుతారు. వాళ్ళు ఈ పౌలు చేసే బాంబుకి కరెక్టా కాదని వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళు అడుగుతారు. చెప్తే చాలు, అప్పుడు చెప్తే చాలు అని ఆయన పెద్ద బాంబు వేశాడు. ఫస్ట్ మొదటే బాంబు వేశాడు. ఏం బాంబు వేశాడు? ఏం వేశాడు చెప్పండి. చాప్టర్ 1 ఒకటో అధ్యాయము verse 1 ఒకటో వచనం. పూర్వకాలం ముందు నాలో సమయంలోను నానా విధముగాను ప్రవర్తన ద్వారా మీ ప్రజలతో మాట్లాడారు. ప్రవర్తలు మీ పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మాట్లాడేది ప్రవర్తన కాదు. ఎవరు? కుమారుడు. కుమారుడు ఎవరు? కుమారుడు ఎవడు? ఎవడు కుమారుడు? ఎవరు కుమారుడు? ఎవడు? ఎవడంటే యేసు ప్రభువా. ఎవరు అడిగే ప్రశ్న? ఎవరు కుమారుడు అడిగేది? కుమారుడిని అడిగేది ఎవరు చెప్పండి? యూదులు అడుగుతారు. యూదులు. కుమారుడు ఎవడు? అప్పుడు యేసు ప్రభు అని చెప్తాడు. మళ్ళీ చదవండి.
కుమారుడు ద్వారా మనతో మాట్లాడినాడు. ఆయన ఏనా ఈ కుమారుడు, మీరు సిలువ వేశారు కదా, ఈ కుమారుడు సమస్తమునకు వారసునిగా నియమించింది. ఈ కుమారుడా, మీరు చెప్పే ఈ యేసు ప్రభువా, మేము సిలువ వేసిన ఆ యేసు ప్రభువా, మళ్ళీ ఆయన బయటకు రాకూడదని చెప్పి సమాధికి సంకెళ్ళు వేసి తలుపులు వేసే ఆ యేసు ప్రభువా, ఏం చెప్తున్నారు వీడు? కరెక్టా సిస్టర్ చదివేది? కరెక్టేనా? కరెక్ట్ చదువు కరెక్ట్. ఆయన ద్వారా ప్రపంచమన్నీ నిర్మించను. ఆయన ఆయన అంటే ఎవరమ్మా? ఆయన పౌలు చెప్తున్నాడు ఆయన 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 అంటే యూదులకి ఎట్లా లెక్కబడుస్తున్నాయి, ఇంటికి లెక్కబడుతుంది. ఆయన దొరకటం లేదే, అంత కోపం వస్తుంది. ఆయన 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 సృష్టి మాత్రం కాదు, దేవుని మహిమ తేజస్సు. హల్లెలూయా హల్లెలూయా. Now this is the bomb. ఇదే పౌలు వారికి ముందుగా వేసిన బాంబు. Jesus whom you crucified is God Almighty. మీరు సిలువ వేసిన క్రీస్తే సర్వశక్తి గల దేవుడు. He is the savior. ఆయనే రక్షకుడు. He is the creator. ఆయనే సృష్టికర్త. If you need salvation, నీకు రక్షణ కావాలంటే, you need Jesus. నీకు యేసు కావాలి. మీకు that is the message of Paul to the Jews. యూదులకు ఇచ్చిన సందేశం, పౌలు ఇచ్చిన సందేశం ఇది. Now the Jews will begin to ask questions. ఇప్పుడు మన యూదులు ప్రశ్న అడగడం ప్రారంభించారు. So Paul is answering those questions. ఇప్పుడు పౌలు ఆ యొక్క ప్రశ్నలకు జవాబిస్తున్నాడు. So number one questions that they will ask is, మొట్టమొదటి ప్రశ్న అడిగింది ఏంటంటే, we have great prophets. మాకు గొప్ప ప్రవక్తలు ఉన్నారు. Isaiah, యెషయా, Jeremiah, ఇర్మియా, ఎజెకియేలు, దానియేలు. ఏమయ్యా పౌలు గారా? పౌలు గారు ఈయన వాళ్ళకంటే పెద్దవాడా? యేసు వారికంటే గొప్పవాడా? Is he so great? ఆయన అంత గొప్పవాడా? We have great prophets. మాకు గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. We heard Elijah. మాకు ఎలీషా ఉన్నాడు. ఆయన అట్లా చెప్తే ఫైర్ దిగి వస్తుంది. అలా చెప్తే ఏలియా చెప్తే అగ్ని దిగి వస్తుంది. ఎలీషా చెప్తే ఫైర్ దిగి వస్తుంది. ఎలీషా చెప్తే మరి అగ్ని దిగి వస్తుంది. మీరు చదవలేదా గమలీయేల్ దగ్గర? గమలీయేల్ దగ్గర చదవలేదా? ఏలియా ఎలీషా మీకు చెప్పలేదా? పౌలు గారికి చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో యేసు ప్రభు ఆయన పెద్దవాడు, ఆయన క్రియేటరు, ఆయన ఇదే చెప్తున్నావే, వినలేదా? అప్పుడు క్లాసులో నిద్రపోయావా? మీలాగా మీరందరూ మంచి వాళ్ళే, ఎవరు నిద్రపోయారు? సో హియర్ now the first question they will ask is, we have great prophets. మొట్టమొదటి ప్రశ్న అడిగింది ఏంటంటే, మాకు గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు, వారికంటే గొప్పవాడా? యేసు ప్రభు ఫైర్ దిగి యేసు ప్రభు అగ్ని దిగిరమ్మంటే దిగొచ్చిందా? ఫైర్ దిగి ఎప్పుడైనా చూసారు? యేసు దిగిరమ్మని చెప్పమని చెప్తే దిగొచ్చిందా అగ్ని? ఫైర్. Is he greater than him? అతనికంటే గొప్పవాడా? So now he is giving a big list. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మరి లిస్ట్ అక్కడ చూపిస్తున్నాడు. వాళ్ళు వేసిన ప్రశ్నలకి వచ్చేది ఒక్క బాణం వాళ్ళు వేస్తే ఇక్కడ నుంచి బాణం 10 లాగా వస్తున్నాయి. ఒక బాణానికి 10, ఒక ప్రశ్నకి 10 బాణాలు జవాబులు ఇస్తున్నాడు. వస్తున్నాయి, మాట్లాడేదానికి లేదు. సో ప్రాఫిట్స్ వాళ్ళని తీసేసి ప్రవక్తలు పక్కన పెట్టేసాడు. ఇక అడగొద్దు ప్రవక్తల గురించి అడగొద్దు, ఆపేసేయండి. అప్పుడు ఒక ఆయన లేచి ఇంకొక ఆయన లేచాడు. ఈజ్ హి గ్రేటర్ దన్ ఏంజెల్స్? మరి దూతల కంటే గొప్పవాడా? బైబిల్లో 104 టైమ్స్ దేవదూతలు దిగి వచ్చారు. మరి అన్ని 100 సార్లు దేవతలు దిగి వచ్చినట్టుంది. 104 సార్లు. ఇన్ ద బైబిల్ ఇఫ్ యు సర్చ్ 104 టైమ్స్ దే అపియర్, ఏంజెల్స్ అపియర్ టు హ్యూమన్ బీయింగ్స్. బైబిల్లో 104 సార్లు దూతలు మానవులకి మరి ప్రత్యక్షమైనట్లుగా రాయబడి 104 సార్లు. వి ఆర్ వర్షిపింగ్ ఏంజెల్స్. మరి అందుకే మేము దూతలను ఆరాధిస్తున్నాం. ఈ
యూదులు యెహోవాను వదిలేశారు, యూదులు యెహోవాను వదిలేశారు, యేసు ప్రభువుని వదిలేశారు. యేసు ప్రభువుని వదిలేశారు. ఏ స్థానికి వచ్చిందంటే వాళ్ళు దే ఆర్ వర్షిపింగ్ ఏంజల్స్. ఇప్పుడు ఎంత హీన స్థితికి వచ్చారంటే దోతలను ఆరాధించే స్థితికి వచ్చారు. నౌ దే ఆర్ ఆస్కింగ్, ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే, is this Jesus whom you are calling greater than the angels? నువ్వు పిలుస్తున్నటువంటి యేసుక్రీస్తు దోతల కంటే శ్రేష్ఠుడా? దానికే ఈస్ గివింగ్ ఎ బిగ్ లిస్ట్. అందుకే ఇక్కడ మళ్ళా దాని గురించి కూడా ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు. వాళ్ళు ప్రస్తుత ప్రాబ్లం అదే. వారి సమస్యలో ప్రస్తుత సమస్య అదే. వర్షిపింగ్ ఏంజల్స్. ఎందుకంటే వారు దోతలను ఆరాధిస్తున్నారు కాబట్టి they need a big stick. ఇప్పుడు దానికి ఒక పెద్ద దండము కావాలి వాళ్ళు దండించడానికి. Almost how many points he is giving there? అక్కడ ఎన్ని పాయింట్ దోతల గురించి ఎన్ని ఇస్తున్నాడు? అక్కడ ఎన్ని పాయింట్లు చెప్పాడు? 18 points. 18 అనుకుంటాను. Actually I have around 24 points, but I gave you only little. నా దగ్గర 24 పాయింట్స్ ఉన్నాయి, కానీ మీకు కొన్ని ఇచ్చాను. ఎందుకంటే మీరు నేను నిన్న సాయంత్రం రాసినప్పుడు ఇట్లా ఈ ఇండియా మ్యాప్ లాగా పోతున్నాయి మీ చేతులన్నీ వంకటంగా ఇండియా మ్యాప్ లా తిరుగుతున్నాయి. మీరు నేను తక్కువ చేశాను. Only I gave only 18. మీకు 18 మాత్రమే ఇచ్చాను. 22 I gave. Then 25 ఇచ్చారు. 25 చెప్పారంట. 25 చెప్పానా? అవునా? ఓకే you are blessed. Okay, so he is giving them a bigger detail. That is a most long explanation. అక్కడ దూతల గురించి కూడా గొప్ప వివరంగా బాగా ఎక్కువగా దీర్ఘంగా ఇచ్చాడు వివరణ. మూర్ఖులారా యూదులా, మూర్ఖులైన యూదులారా, ఇన్ని పనికిమాలిన పని చేశావు. ఆల్రెడీ మీరు ముందుగా ఇంత పనికిమాలిన పనులు చేస్తూ వచ్చారు. యేసు ప్రభువుని నమ్మలేదు. కనీసం ఇప్పుడైనా ఈ ఏంజల్స్ వర్షిప్ వదిలేసి దూతల ఆరాధన విడిచిపెట్టి నిజమైన యేసు ప్రభువుని ఆరాధించండి. దానికే పెద్ద లిస్ట్ ఇచ్చాడు, చెక్ చేసుకోండి. అది నిరూపించడానికే ఇంత పెద్దగా దీర్ఘంగా వివరణ ఇచ్చాడు. మీరు చెక్ చేయండి, మీరు కూడా చెక్ చేసుకోండి. కూడా అడగండి, మీ తాతలను కూడా అడగండి వెళ్ళి. వాళ్ళు కరెక్ట్గా చెప్తారు మీకు, వాళ్ళు చక్కగా చెప్తారు మీకు. కొంచెం బుద్ధి నేర్చుకో, జ్ఞానం నేర్చుకోండి. సో ఫ్రమ్ దట్ హీ మూవ్స్ ఆన్ టు ద నెక్స్ట్. అక్కడ నుంచి ఎక్కడికి వేరే ఒక అంశానికి వెళ్తున్నాడు. ఈజ్ హి గ్రేటర్ దన్ మోసెస్? అతను మోషే కంటే గొప్పవాడా? గ్రేటర్ దన్ అబ్రహాం? అబ్రహాము కంటే గొప్పవాడా? ఈజ్ హి గ్రేటర్ దన్ మెల్కీసెదెక్? మెల్కీసెదెక్ కంటే గొప్పవాడా? ప్రశ్నలు అడుగుతున్నారు. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు యూదులు. ఫైనల్లీ నౌ హి ఈస్ కమింగ్ టు యారోన్. అహరోన్ దగ్గరికి వచ్చాడు. అహరోన్ అంటే సాధారణ వ్యక్తి కాదు. అహరోన్ అంటే సామాన్యుడు కాదు. ఆయన దాడి చూస్తేనే అర్థమైపోతుంది, ఆయన గడ్డం చూస్తేనే అర్థమైపోద్ది. అభిషేకం, గడ్డం చూస్తే ఎంత అభిషేకం ఉందనుకుంటారు. డ్రెస్ చూస్తే అర్థమైపోతుంది, ఆయన అంగీ చూస్తేనే అర్థమైపోద్ది ఎంత అభిషేకం ఉందో. చూడండి అంగీ చూడండి, యేసు ప్రభు డ్రెస్ చూడండి, యేసు ప్రభు యొక్క డ్రెస్ చూడండి. అయ్యో, యేసు ప్రభు డ్రెస్ అయ్యో. ఎందుకంటే ఆరోన్ డ్రెస్ చూస్తే ఒక కిరీటం గోల్డ్, ఇది బట్ గోల్డ్, ఇక్కడ గోల్డ్, అక్కడ గోల్డ్, ఇక్కడ ఫుల్ గోల్డ్. యేసు ప్రభు చూస్తే ఆర్డినరీ డ్రెస్ వేసుకుని, దానికి వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నాడు. మా ఆరోన్ కంటే ఈయన గొప్ప, అహరోను కంటే యేసు గొప్పవాడు. చూస్తేనే తెలిసిపోతుంది కదా, చూస్తేనే తెలిసిపోతుంది డిఫరెన్స్. దానికి వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు, ఆరోన్ కంటే పెద్దవాడా? అహరోను కంటే గొప్పవాడని ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక మిస్టేక్ అయిపోయింది, అక్కడ వారి తప్పు జరిగింది. ఈ అడిగేది పౌలుతో అడుగుతున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్న ఎవరితో అడుగు? పౌలుతో అడుగుతున్నారు. ఈయన సామాన్యుడు కాదు, పౌలు సామాన్యుడు కాదు. ఆయనకు అన్ని తెలిసిన ఆయనను దేవుడు నిలబెట్టాడు అక్కడ. అన్ని తెలుసు కాబట్టి దేవుడు అక్కడ నిలబెట్టాడు. నిలబెట్టి యూదులు రక్షణ పొందాలి, ఎందుకంటే యూదులు రక్షణ పొందాలి కాబట్టి అన్ని తెలిసిన వాడిని నిలబెట్టాడు. God should their hard heart should melt. కఠినమైన హృదయం మరి కరగించబడాలి. That is God's love. అది దేవుని ప్రేమ. ఇంత కఠిన వాళ్ళకి ఇదెల్లాన్ని చెప్పాలని అవసరమా? ఇంత కఠినస్తులకి ఎన్ని చెప్పాల్సినంత అవసరం అంటారా? వాళ్ళని అందరినీ ఒక బలైలేసుకొని నరకానికి పంపించాలి. అర్జెంటుగా వాళ్ళని పంపించేసేయాలి నరకానికి, అర్జెంటుగా పంపించాలి. యాక్చువల్లీ వాళ్ళందరినీ ఒక బండ్లు వేసుకుని తీసుకెళ్ళి అర్జెంటుగా నరకంలో పడేయాలి. యేసు ప్రభు మాట విని ఆయన చేసిన సూచక్రియలన్నీ చూసి ఇంకా నమ్మలేదంటే వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి?
మరి దేవుడిని చూసి స్వయంగా కనులతో సూచక్రియలు అద్భుతాలు చూసి అంత శ్రమపడిని చూసి కూడా ఇంక యేసుప్రభు నమ్మలేదంటే ఇంక వాడిని ఏం చేయాలా? నేనే ఆ టైంలో ఉంటే నేనే ఉంటే ఒక పెద్ద వల తీసుకొని వచ్చి పెద్ద వల తీసుకొని వాటర్ రేవులు ఫిష్ పిలిచి పెడతారు కదా, అట్లా అందరిని పిలిచి ఒక వలలేసి నరకంలో తీసుకెళ్ళి. బట్ గాడ్స్ లవ్ ఈస్ డిఫరెంట్. కానీ దేవుని ప్రేమ అది ఎంతో ఉన్నతమైంది. మర్సీ సో డిఫరెంట్. ఆయన దయ ఉన్నతమైంది. దట్ ఈస్ వై హి ఇస్ పుట్టింగ్ పాల్ దేర్. అందుకనే మరలా వాళ్ళ దగ్గరికి పౌలుని పంపిస్తున్నాడు. అయ్యా అట్లీస్ట్ మీరైనా కరెక్ట్ గా చెప్పండి, నువ్వైనా కొంచెం మంచిగా చెప్పు వాళ్ళకి. 10 మంది మన మారు మనసు పొందుతారు. 10 మంది అయినా మారు మనసు పొందుతారు. చెప్పండి వాళ్ళకి. ఫ్యూచర్ జనరేషన్ విల్ కమ్ టు నో. భవిష్యత్ తరములు తెలుసుకుంటారు. See, look at the heart of God even in all these what is resistance and blasphemy against God. మరి ఇంతటి వ్యతిరేకతలో, తిరుగుబాటుతనంలో, లేకపోతే తప్పుడు బోధల్లో కూడా దేవుని హృదయం ఎంత ప్రేమగా ఉందో చూడండి. So he is answering the question. ఇప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాడు. How about Aaron? ఇప్పుడు అహరోను కంటే శ్రేష్ఠుడా? అహరోను డ్రెస్ చూస్తే తెలిసిపోతుంది ఆయన అభిషేకం. అహరోను యొక్క మరి అంగీ చూస్తే తెలిసిపోద్ది అభిషేకం ఏంటో. చూస్తే తెలిసిపోతుంది. మనకు ఆయన గడ్డం చూస్తే తెలిసిపోతుంది. ఆయన మాట చూస్తే తెలిసిపోతుంది. ఆయన మాటలోనే అర్థమవుతుంది, అహరోను మాటలోనే. అంటే ఒకే ప్రశ్న, కానీ ఒక ప్రశ్న, ప్రాబ్లం, ఒకే సమస్య. 10 మంది వచ్చి ఈ దేవుడు మాకు వద్దు, వేరే ఒక దేవుడు అంటే ఆయన అది కూడా చేస్తాడు. అంత అభిషేకం ఆయనకి. ఎంత అభిషేకం అంటే ఆయన కొత్త దేవుడు మీకు కావాలంటే చెప్తే చాలు. కొత్త దేవుడు కావాలంటే చాలు. అవసరమైతే ఈ దేవుడిని విడిచిపెట్టి ఆ దేవుడిని ఆరాధిస్తాడు. ఎవరికైనా కొత్త దేవుడు కావాలంటే ఆయన అడిగితే చాలు. దూడ మీకు అనుకూలంగా ఆయన చేస్తాడు. అనుకూలంగా ఉండే యాజకుడు అనమాట. అట్లాంటి వాళ్ళని యేసు ప్రభుకు పోలిస్తున్నాడు. అటువంటి వారితో యేసు ప్రభువుని పోలుస్తున్నారు వీళ్ళు యూదులు. ఎట్లా కొట్టాలా వాళ్ళని? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి వాళ్ళని? చప్పుళ్ళు కొట్టాలా, రాళ్ళతో కొట్టాలా, చీపురు కట్ట, చీపులతో కొట్టాలా, చెప్పులతో కొట్టాలా? ఎంత మూర్ఖుడు వాళ్ళు చూడండి. ది జ్యూస్ హౌ ఎంత మరి భయంకరమైనటువంటి మనస్తత్వాలు చూడండి యూదులు. ఇట్లాంటి ఆహారాన్ని తీసుకొని వచ్చి యేసుకు పోలుస్తున్నారు. నిలకడలేని ఆహారాన్ని తీసుకొచ్చి యేసు ప్రభుత్వం పోలుస్తున్నారు. ఈ ఆహారం ఏదో ఇండియా దేశానికి వచ్చాడో నాకు డౌట్ ఉన్నాయి. ఒకవేళ ఆహారం భారతదేశానికి వచ్చాడేమో నాకు సందేహం ఉంది. ఎందుకంటే రకరకాలైన దేవుడు ఆయన సృష్టి చేసి ఇచ్చేసాడు. రకరకాల దేవుడు ఆయన సృష్టించి ఇచ్చేస్తాడు. అహరోన్ ఇచ్చేస్తాడు. ఒక 10 మంది వచ్చి అడిగితే చాలు. ఒక 10 మంది వచ్చి అడిగితే చాలు. మాకు మంచి వర్షం ఇచ్చే ఒక దేవుడు కావాలి. వర్షాన్ని ఇచ్చే దేవుడు కావాలి. ఆయన ఆర్డర్ ఇమ్మీడియట్ గా ఇస్తాడు. ఇంకొక ఆయన వచ్చేది మాకు అక్కడ వెళ్తే పెళ్లి కావాలి. అక్కడికి వెళ్తే మాకు పెళ్లి జరగాలి. అక్కడ అట్లాంటి దేవుడు అంటే అట్లాంటి దేవుడు ఒకటి కావాలి అంటే చేస్తాడు. డబ్బులు కావాలంటే అక్కడ అది నేను అనుకున్నాను. అక్కడ ఎస్కేప్ అయ్యి ఆయన ఇక్కడికి వచ్చాడా తప్పించుకొని ఇక్కడికి వచ్చి ఉంటాడా నాకు అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే 40 days మోసెస్ కనబడకుండా పోయాడు. 40 దినాలు మోసే కనబడకుండా పోతే 40 days లేదో వచ్చుండొచ్చు. 40 దినాల్లో వచ్చుండొచ్చేమో. నా డౌట్, మీకు డౌట్ ఉందో తెలియదు. సో క్రైస్ట్ బెటర్ దాన్ ఆరోన్. అహరోను కంటే శ్రేష్ఠుడు. Chapter 7 verse 19. 7వ అధ్యాయం 19వ వచనం. Now the priest, what he is talking is, now the priesthood of Aaron did not help you much. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అహరోను యొక్క యాజకత్వం మీకు ఏ మాత్రం కూడా సహాయపడలేకపోయింది. మళ్ళీ ఆరోన్ గురించి చెప్పాలంటే ఇంకొక విషయం ఏమంటే, అహరోను గురించి ఇంకొక విషయం ఉంది చెప్పాలంటే. ఆయన మోషేకి ఆన్సర్ ఇస్తున్నాడంటే, మోషేకి ఏమని జవాబిస్తున్నాడంటే, we threw the gold into the fire and came out one calf. బంగారాన్ని మేము మంటలు అగ్నిలోకి వేస్తే ఒక దూడగా బయటకు వచ్చిందని చెప్తున్నాడు మోషేకి. ఎంత కథ తిప్పుతాడు చూడు ఆయన. కథలు చెప్తాడు ఆయన. దేవుడిని తిప్పుతాడు, కథ తిప్పుతాడు. గోల్డ్ వేసినా బయటకు వచ్చింది. ఎప్పుడైనా మీరు చూసారా అట్లాంటి విషయం? బంగారం దూడగా బయటకు రావడం ఇప్పుడు చూసారా? అమేజింగ్ మ్యాన్. అద్భుతమైన వ్యక్తి. సో నౌ Jews are they like him. యూదులు ఆయన్ని బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈస్ రియలీ గుడ్ టు దెమ్.
But here the Bible says Jesus is better than Aaron. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే అహరోను కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. Aaron, number 1 point. Aaron did not make anybody perfect. అహరోను మోసేకి వచ్చిన కోపంలో ఆయన పెద్ద ఆయన అన్న వదిలేశాడు. ఎవరిని పరిపూర్ణులుగా చేయలేదు. ఆ రోజు మోసేకి వచ్చిన కోపం ఆరోను తప్పించాడు. ఆ రోజు మోసేకి వచ్చిన కోపంలో అహరోను తప్పించుకున్నాడు. ఆయన పెద్ద ఆయన 3 years ఎల్డర్. పెద్ద ఆయన 3 సంవత్సరాలు పెద్దోడు మోసే కంటే. మా కొట్టేదానికి వచ్చి ఉండొచ్చు, ఒకవేళ కొడతానికి వచ్చి ఉండొచ్చేమో. అన్నా మీరు ఈ పని ఎందుకు చేసావయ్యా, అన్నా నువ్వు ఈ పని ఎందుకు చేసావని కొడతానికి వచ్చి. నేను ఎప్పుడు నమ్మలేదు ఇట్లాంటి పని చేస్తా, పనికి మాలిన పని చేస్తావు, పనికి మాలిన పని చేస్తాను ఎప్పుడు అనుకోలేదు నేను. అన్నా తమ్ముడు మీరు ఇప్పుడు బతికున్నావు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయావు అంటే నేను ఆ రోజు మిమ్మల్ని చిన్నప్పుడే మిమ్మల్ని బాక్సులు పెట్టి నేనే చూసుకున్నా, బాక్సులో పెట్టి జాగ్రత్త చూసుకున్నాను నేను. ఇప్పుడు బతుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు బతుకున్నావు అంటే నేనే కారణం. అహరోను ఎవరిని పరిపూర్ణులుగా చేయలేదు. కానీ యేసు chapter 7 verse 11, chapter 7 verse 11, 9 verse 19, chapter 10 verse 14. Okay, so Jesus makes us perfect. యేసుక్రీస్తు మనల్ని పరిపూర్ణులుగా చేయగలడు. Aaron could not make the children of Israel perfect. మరి ఇశ్రాయేల్ ప్రజల్ని వారిని అహరోను పరిపూర్ణులుగా చేయలేకపోయాడు. Because his sacrifice is imperfect, only a shadow. ఎందుకంటే ఆయన అర్పణలు బలి కానీ ఇవన్నీ కూడా అవి సరైనవి కాదు, ఛాయ మాత్రమే. But his is perfect sacrifice. యేసుక్రీస్తు మరి పరిపూర్ణమైన బలిగా ఉన్నాడు. Aaron had to sacrifice an animal. మరి అహరోను ఒక జంతువుని బలి ఇవ్వాల్సి ఉంటుంది. Take the blood and enter into the holy place. ఆ బలిచ్చినటువంటి దాని యొక్క రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. Here Jesus himself became that sacrifice. కానీ ఇక్కడ యేసుక్రీస్తు తనకు తానే బలిగా అర్పించబడ్డాడు. And he ఆయన అర్పించబడి మరి తండ్రి యొక్క సింహాసనం దగ్గరికి ప్రవేశించాడు. తన సొంత రక్తమును తీసుకుని వెళ్ళాడు. ఎద్దుల రక్తము లేదా గొర్రెల రక్తము దేవుని యొక్క హృదయాన్ని సంతృప్తి పరచగలిగితే మరి తండ్రి యొక్క మనస్సును ఈ దున్న రక్తము లేకపోతే గొర్రెల రక్తం సంతృప్తి పరచగలిగితే యేసుక్రీస్తు రక్తం ఇంకెంత సంతృప్తి పరచగలగాలి. మన యొక్క పాపం మానవుల యొక్క పాపము ఆ రక్తము ప్రతి ఒక్క మానవులందరికీ సంప్రాప్తిస్తుంది. అందుకే అది పరిపూర్ణమైన బలి. రెండోది యేసుక్రీస్తు ఉత్తమమైన క్రమం. యేసుక్రీస్తు ఉత్తమమైన యేసుక్రీస్తు ఉత్తమం. హైయర్ ఆర్డర్. Chapter 6 verse 20. యేసుక్రీస్తుది ఉత్తమమైన యాజక క్రమం. 6:20 7 1-21. Aaron was appointed by his brother Moses.
అహరోను తన సహోదరుడు మోషే ద్వారా నియమించబడ్డాడు. Jesus is not appointed by Moses. యేసుక్రీస్తు మోషే ద్వారా నియమించబడిన యాజకుడు కాదు. Jesus is appointed by his heavenly Father. యేసుక్రీస్తు తన పరలోకపు తండ్రి ద్వారా నియమించబడిన వాడు. Not on a particular day. మరొక ప్రత్యేకమైన దినమందు కాదు. But from eternity. ఆయన నిత్యత్వముల నుండి, before the foundation of the world, ఈ యొక్క భూమికి పునాదులు వేయబడక ముందే Jesus was appointed. యేసుక్రీస్తు నియమించబడ్డాడు. As the redeemer, as the great high priest. మరి ఒక విమోచకునిగా, ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. As a savior and as the king of kings. మరి రాజులకు రాజుగా, రక్షకుడిగా నియమించబడ్డాడు. Not a human anointing. మానవ అభిషేకము ద్వారా కాదు. Not a human appointment. లేకపోతే మానవుని యొక్క నిర్ణయం చొప్పున but కాదు. a divine appointment from heaven. పరలోకపు దైవీకమైనటువంటి ఎన్నిక చొప్పున that is why నియమించబడ్డాడు. his appointment is higher. అందుకే ఆయన యొక్క ఎన్నిక ఉత్తమమైనది, అది చాలా ఉన్నతమైనది. యూదులారా, మూర్ఖులారా వినండి. ఆరోన్ పనికిరాడు. when you compare to Jesus, యేసుక్రీస్తు పోల్చుకుంటే అహరోను దేనికి పనికిరాడు. don't think your Aaron is great. మీ అహరోను గొప్పవాడు అనుకోవద్దు. my Jesus is greater. నా యేసు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, మా యేసు గొప్పవాడు. చెప్పండి అందరూ, నా యేసు గొప్పవాడు చెప్పండి. యూదులు ఎవరు లేరు, రాయలు వాళ్ళు ఏం తీసుకొని రారు. మీరు సౌండ్ గా చెప్పొచ్చు. ఇక్కడ యూదులు లేరు, చెప్పండి, అంత గట్టి చెప్పండి. నా యేసు గొప్పవాడు చెప్పండి. ఇంకొంచెం. ఇంకా డౌటా? ఎవరైనా యూదులు ఉన్నారా? ఎవరు లేదండి. సౌండ్ గా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మరి ఇంకొంచెం. నానే గ్యారంటీ ఎవరు యూదులు లేదు, మీరు చెప్పొచ్చు. ఇక్కడ యూదులు ఎవరు లేరు చెప్పండి. ఓకే, గుడ్. ప్రైజ్ ది లార్డ్. Number 3, a priest after a higher law. A priest after a higher law. He is coming in the higher law, the law of God. Okay. దేవుని నియమములు, ధర్మశాస్త్రముకు మించిన యేసు క్రీస్తు ధర్మశాస్త్రం కంటే ఉన్నతుడు.